సాక్షిలో ఋషికొండ మీద మళ్ళీ ఈరోజు కథనం ప్రచురితమైంది. ఎలా అంటే గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి పూర్తిగా 4.5 ఎకరాలకు పైబడి ఋషికొండను మొత్తం గుండు కొట్టించడం అంటే ఋషికొండను ఒకవైపు తవ్వేసి పెద్ద పెద్ద ప్రభుత్వ భవంతులైతే రహస్యంగా కట్టారు అన్నదైతే వాస్తవం. సో, దీని మీదైతే మంత్రుల కమిటీ వేసి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న వేళ అంటే ఆ భవనాల్ని ఎలా వినియోగించాలి? ఎవరికి అప్పగించాలి? వాటి నిర్వహణ ఎలా అని ఆలోచిస్తున్న వేళ దానికి ప్రత్యేకమైన జీవో విడుదల చేసింది. ఆ జీవోలో ఇవి రిసార్ట్ పర్పస్ పర్యాటక శాఖకు అప్పగిస్తున్నట్లు దాన్ని జీవోలో పేర్కొన్నారంట. గతంలో జగన్ రెడ్డి ప్యాలెస్ అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది అని ఒక కామిక్ కథనాన్నయితే ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. జగన్ రెడ్డి హయాంలో ఋషికొండ మీద ప్యాలెస్ను అత్యంత రహస్యంగా సుమారుగా 450 కోట్లు పెట్టి నిర్మించడం నిజం. అలాగే ఇప్పుడు పెచ్చులూడిపోయిన భవనాన్ని జగన్ ఎందుకు తన కోసం నిర్మించుకుంటాడు అని సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో, జగన్ రెడ్డి తన కోసం చాలా అత్యంత అద్భుతమైన ఫర్నిచర్తో 3 భవనాలకు సంబంధించి మొత్తం 4 భవనాలు అనుకుంటా. 3 భవనాలు తను వాడుకోవడానికి, ఒకటి సమావేశాలు గానీ, ఎవరైనా వస్తే గెస్టులొస్తే ఉండడానికి గానీ నిర్మించుకున్నాడు. సో, దాని సీలింగ్ ఊడిపోయింది. జగన్ రెడ్డి నిర్మించుకున్న భవనాలైతే చాలా చక్కగా ఉన్నాయి. కేవలం సమావేశాల కోసం, అతిథుల కోసం నిర్మించిన భవనాల్లో సీలింగ్ మాత్రమే ఊడిపోయింది. మిగతా అంతా బాగానే ఉంది. దాన్ని అంటే రీమోడల్ గానీ, లేకపోతే ఇతరత్రా విషయాల్లో కొంచెం అసంబద్ధంగా కట్టారేమో అనిపించింది. సో, జగన్ రెడ్డి తన కోసం కట్టుకున్న వ్యూ పాయింట్లు గానీ, అలంకరణ సామాగ్రి అంతా బాగానే ఉంది. సో, వైసీపీ సోషల్ మీడియా కావాలని దీని మీద అంటే పెచ్చులూడిపోయిన దాన్ని ఫోటో పెట్టి ఇలాంటివి ఎందుకు జగన్ కట్టుకుంటాడు తన నివాసం ఉండడానికి అని ఒక అసంబద్ధ వాదన అయితే తీసుకొస్తున్నారు. సో, దాన్ని వైసీపీ అత్యంత రహస్యంగా ఎవరికీ తెలియని విధంగా కొందరి కోరిక మేరకు వైఎస్ జగన్ తన 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 ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు ఋషికొండ మీద నిర్మాణం చేశాడు అన్నదైతే నిజం. దాని మీద ఎన్ని కవర్ డ్రైవ్‌లు సాక్షి మీడియా ఆడినా, వైసీపీ వాళ్ళు ఆడినా సరే జగన్ దీని నుంచి తప్పించుకోలేడు. ఋషికొండ పాపం అనేది ఆయన్ని వెంటాడుతూనే ఉంటుంది. సో, ఇప్పుడు ఈ మంత్రుల కమిటీ ఏం చేయబోతోంది? దీనిని ఎలా అప్పగించనున్నారు? ఎలా నిర్వహణ బాధ్యతల నుంచి పర్యాటక శాఖకు విముక్తి కలుగుతుంది? ప్రభుత్వం ప్రతి ఏటా సుమారుగా 1,50,00,000కు పైగా కరెంటు బిల్లులు అవుతున్నాయి. ఈ నిర్వహణ భారం నుంచి ఎలా తప్పించుకోబోతుంది అన్నదైతే చాలా కీలకం. దీన్ని ఋషికొండని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి కూడా ఈ నిర్ణయాలైతే ఉపయోగపడతాయని భావించాలి. సో, ఎప్పటికీ సాక్షి మీడియా జగన్ ఋషికొండ పాపం నుంచి అయితే తప్పించుకోలేరు. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.